అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహబూబ్ నగర్ లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. భూత్పూర్ లో అల్ఫ్రాజోలం తయారీని గుట్టురట్టు చేశారు. ప్రధాన నిందితుడు జయప్రకాష్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. గతంలో హైదరాబాద్ లోని ఒక స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తూ అరెస్ట్ అయ్యాడు జయప్రకాష్ గౌడ్. బెయిల్ పై వచ్చి మళ్లీ అదే దందా షురూ చేశాడు. ఒక పౌల్ట్రీ ఫామ్ లో కల్తీ కల్లు కోసం డ్రగ్స్ తయారు చేశాడు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 23 మంది పరారీలో ఉన్నారు. జీడిమెట్ల, ప్రశాంత్ నగర్, ఫతేనగర్, బాలానగర్ నుంచి కెమికల్స్ తీసుకువెళ్లి అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కెమికల్ సప్లయర్ల పైన కూడా కేసులు నమోదు చేసింది ఈగల్ టీం. మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, ఈగల్ ఫోర్స్ మెరుపు దాడుల్లో చాలా విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రధాన నిందితుడు జయప్రకాష్ స్కూల్లో డ్రగ్స్ తయారు చేసి అప్పట్లో సంచలనమయ్యాడు. జైలుకెళ్ళి మళ్ళీ కూడా అదే దందా చేస్తున్నాడని అంటే ఏ ధైర్యంతో చేస్తున్నాడు అనుకోవచ్చు? అంటే జయప్రకాష్ గౌడ్ గతంలో అతన్ని డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత అతను కంప్లీట్ ఈగల్ రాడర్ లో ఉన్నాడు. ఒకసారి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి అతను కెమికల్స్ కొనుగోలు చేసినట్టు ఈగల్ అధికారులకు దర్యాప్తు రావడంతో ఈ కెమికల్ కొనుగోలు చేసినటువంటి ప్రాంతంలో ఈగల్ అధికారులు నిఘా పెట్టారు. సో జయప్రకాష్ గౌడ్ జీడిమెట్లతో పాటు బాల్నగర్, ఫతేనగర్, ప్రశాంత్ నగర్ ప్రాంతంలో తరచుగా కెమికల్స్ ఏదైతే ఈ అల్ఫజోలం తయారీకి కావాల్సినటువంటి ముడి సరుకులంతా కూడా అక్కడ కొనుగోలు చేసినట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. సో అతని కదలికలపై దృష్టి పెట్టిన తర్వాత మహబూబ్ నగర్ లోని భూత్పూర్ లో అతను పౌల్ట్రీ ఫామ్ లో ఈ మొత్తం అల్ఫజోలం తయారీ అక్కడ చేసినట్టు ఈగల్ అధికారులు గుర్తించారు. సో అక్కడ ఈగల్ అధికారులు గుర్తించిన తర్వాత దాదాపు అక్కడ దాడులు నిర్వహిస్తే పెద్ద మొత్తంలో అల్ఫాజోలం ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 35 మంది కూడా ఈ సంబంధించిన డ్రగ్స్ ని సరఫరా చేసినట్టుగా గుర్తించారు. ఈగల్ అధికారులు ఈ అల్ఫాజోలం ని తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ అల్ఫాజోలం డ్రగ్స్ ని జయప్రకాష్ గౌడ్ విక్రయిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే గతంలో స్కూల్లో డ్రగ్స్ తయారీ చేసిన తర్వాత జయప్రకాష్ గౌడ్ కదలికలపై ఈగల్ అధికారులు పూర్తిగా నిఘా పెట్టారు. ఎందుకంటే ముడి సరుకు అనేది చాలా వరకు కెమికల్ కంపెనీ నుంచి అతనికి వస్తుంది కాబట్టి తిరిగి అతను బెయిల్ పై వచ్చిన తర్వాత మళ్ళీ కెమికల్ పదార్థాలు కొనుగోలు చేస్తున్నటువంటి సమాచారంతో అతనిపై నిఘా పెట్టగా ఈ మొత్తం అల్ఫాజోలం కి సంబంధించిన తయారీ కేంద్రం గుర్తుపెట్టింది. సో ప్రస్తుతం పెద్ద మొత్తంలో అతని వద్ద నుంచి ఈగల్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడ్డటువంటి దాదాపు 1 కిలో అల్ఫాజోలంతో పాటు ఇంకా పెద్ద మొత్తంలో అక్కడ కన్స్యూమర్ లిస్ట్ ని కూడా ప్రస్తుతం ఈగల్ అధికారులు ఐడెంటిఫై చేశారు. సో ఎంతమందికి కన్స్యూమర్లకు ఈ అల్ఫాజోలం సరఫరా చేస్తున్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు గతంలో ఏదైతే ఆయన అరెస్ట్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో అక్కడ కన్స్యూమర్ లిస్టులు ఉన్నారు. సో అప్పుడు కూడా ఏదైతే కన్స్యూమర్లకి అల్ఫాజోలం సరఫరా చేశారో తిరిగి అతను బెయిల్ పై వచ్చిన తర్వాత ఆ కన్స్యూమర్లతో మళ్ళీ పరిచయాలు ఏర్పాటు చేసుకుని వారికే ఈ అల్ఫాజోలం డ్రగ్స్ ని అతను తయారు చేసినట్లుగా కూడా ప్రస్తుతం ఈగల్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఫరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం గాలిస్తున్నారు. అక్కడ తయారీ చేసేటువంటి క్రమంలో మొత్తం 6 వ్యక్తుల పాత్ర కీలకంగా గుర్తించారు. ఈ 6 వ్యక్తులు కూడా ఈ అల్ఫాజోలం తయారీలో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఎంతమంది కన్స్యూమర్లు ఉన్నారు, ఇప్పటివరకైతే ప్రిలిమినరీ గా 35 మంది కన్స్యూమర్లను ఐడెంటిఫై చేసినప్పటికీ మాత్రం ఇంకా ఇండెప్త్ గా ఈగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో అతను పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ సరఫరా జరుపుతున్నారు కాబట్టి ఎవరెవరికి ఈ అల్ఫాజోలం డ్రగ్స్ అమ్ముతున్నారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈగల్ అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ రంజిత్.